3 గంటలు 4 గంటలు కూర్చొని మైకుల ముందు ఒక 4 మైకుల ముందు పేర్చుకొని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీటిని అప్పుడప్పుడైనా ఖండించకపోతే ఇది ఇలాగే మితిమీరిపోతుంది. ప్రజలు ఆల్రెడీ అసహించుకుంటున్నారు. గంటలు గంటలు కూర్చుని మైకుల ముందు మాట్లాడే ఓపిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీం నాయకులకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు వాళ్ళు గెలిపించుకున్న ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిపాలన కానివ్వండి, లేదంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని, పాపాలని మోస్తూ వస్తున్నారు. తప్పుల్ని శిక్షగా భరించి ఈరోజు 11 సీట్లకు మిగిల్చి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదేవిధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈరోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము 9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగు పెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేం చేసింది 3.2 లక్షల కోట్లు మాత్రమే, మిగతా మేం చేసిన అప్పులు కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మా మీద తప్పుని లేదంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, ఈయన మనము లోన్గా తీసుకున్నది అప్పే, చేబదులుగా తీసుకున్నది అప్పే, ఏదైనా తాకట్టు పెట్టి తీసుకున్నది కూడా అప్పే. ఈరోజు లోన్గా తీసుకున్న అప్పులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి మాత్రమే అప్పులు. మీరు వెనక నుంచి ఎవరికి చెప్పకుండా, కనీసం కూడా వారి కనుసన్యంలో కూడా లేకుండా తీసుకున్న అప్పులు కూడా మనం చేసిన అప్పులే, అది ప్రజల మీద పడే భారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అనే పేరు ఫుల్ ఫామ్ కూడా సరిగ్గా పలకడం రాని కూడా వ్యక్తులు కూర్చొని దాని గురించి, ఆ రిపోర్ట్ల గురించి మాట్లాడుతూ ఆ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి కూడా తీరిగ్గా తెలుసుకున్న అంశాలు, మరి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మీరు ఎక్కడా రిపోర్ట్లో కనిపించకుండా కార్పొరేషన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు మరి అప్పులే కదా. ఇవన్నీ ప్రతి అంశం మీరు ఎన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నీ ఎటు డైవర్ట్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకున్నారు, ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా అప్పు కిందకే వస్తుంది. అవి దాదాపుగా చిలికి గాలివానలాగా మీకు 9.7 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు ప్రజలకు అందించిన ఒక వరం. అదే మీరు చెప్పే రత్నం, 9 రత్నాల్లో 10వ రత్నంగా మీరు ప్రజలకు అందించిన రత్నం ఏదైతే ఉందో అది 9.7 లక్షల కోట్ల అప్పు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పుని మేము 5 సంవత్సరాల్లో చేసాము, మీరు మాత్రం 2 సంవత్సరాల్లోనే చేసేసారు అంటున్నారు. ఈరోజు మీరు చేసిన ప్రతి అప్పుకి ఒక లెక్క ఉందా? ప్రతి స్కీముకి ఒక లెక్క ఉందా? కేవలం స్కాములు చేయడం కోసం మాత్రమే స్కీముల్ని పెట్టి నవరత్నాలు అనే రాళ్లని ప్రజల మీద రువ్వి ఎంతో ఇబ్బంది పెట్టి గాయాల పాలు చేసి 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తీసుకున్న ప్రతి అప్పుకి ఒక లెక్క ఉంటే దాని ప్రకారం మనం ఈరోజు మాట్లాడచ్చు. కానీ అలాంటి లెక్క పత్రం అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకు అసలు మన పరిపాలన విధానంలోనే ఎక్కడా కనిపించని విధానం. ఎక్కడ మీరిచ్చిన 9 రత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు అనే పాయింట్, అన్నిట్లో అవకతవకలే, అన్నిట్లో కల్తీయే, అన్ని విధాలా ప్రజలు ఇబ్బంది పడిన అంశాలే మనం అందరం చూసాం. మరి మీరు చేసిన అప్పులు దేనికి చేశారు?
పోలవరాన్ని మరి గత ప్రభుత్వంలో మీరు ఓకే అన్నదాన్నే మరి ముందుకేమన్నా తీసుకెళ్లారా? కనీసం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియని మన మంత్రులందరూ కూడా పరిపాలించడం జరిగింది. పోనీ మనం ఏదైనా ఉద్యోగ కల్పనలో భాగంగా ఏవైనా కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొచ్చామా? కంపెనీల్ని తీసుకురాకపోగా వాళ్ళందరినీ మనం భయపెట్టి బెదిరించి పంపించిన చరిత్ర మనది. మరి ఈరోజు మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇచ్చిన సంక్షేమాల్లో కూడా అన్నీ కూడా కల్తీలే మనకు కనపడుతున్నాయి. మరి తీసుకున్న అప్పులన్నిటినీ మనం ఆ డబ్బులన్నిటినీ ఏం చేసినట్టు అని అంటే, మరి ఈ స్కీములన్నీ స్కాముల కోసంలాగా మన జోబుల్లోకి వెళ్ళాయి. అది అందరం చూసాము. ప్రజలందరూ దాన్ని చూసే ఈ అరాచకాన్ని భరించలేకే మనకి 11 సీట్లు మిగిల్చారు. మరి అదేవిధంగా పోనీ శాలరీలు ఇచ్చారా? పెన్షన్లు టైంకి ఇచ్చారా? పోనీ స్కీముల్లో కూడా ఎన్ని కోతలు విధించారు. ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇన్ని మనం చూస్తూ కూడా మీరు మళ్ళీ అప్పులు చేస్తుంది, మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని మోపుతుంది అనే మాటలు ఎలా మాట్లాడగలుగుతారు? ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు చేసిన అప్పులు అంటే ఈరోజు ఆ కాంట్రాక్టర్లకి ఆ బిల్లులు ఇవ్వకపోతే ముందుకు జరగలేని పరిస్థితుల్లో ఉన్న అత్యవసరమైన బిల్లుల కోసం దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు ఆ బిల్లుల చెల్లింపుకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీరు చేసిన వదిలేసిన బకాయిలు తీర్చడం కోసం మాత్రమే 1,30,000 కోట్ల రూపాయలని ఈరోజు చెల్లించాల్సి వచ్చింది. మరి మిగిలిన 1,30,000 కోట్ల రూపాయలకు కూడా ప్రతి ఒక్క ఖర్చుకి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు ప్రతిదానికి ఒక సవివరణ ఇవ్వడం జరిగింది. మరి బహుశా మీరు అసెంబ్లీకి వచ్చి ఉంటే అవన్నీ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనమేమో మీడియా ముందు కూర్చొని మీడియాతోనే ప్రశ్నిస్తాం, సమాధానం కూడా మనకి మీడియా నుంచి రావాలనుకుంటారో మరి మీరు సమాధానం ఎక్కడి నుంచి వింటారో తెలియదు. ప్రశ్నలు అయితే వేస్తున్నారు, మాకు సమాధానం కావాలని బల్లగుద్దు అడుగుతున్నారు, 4 మైకులు పెట్టి బాగానే ఉంది, మరి ఆన్సర్ ఎక్కడ వింటారో అని అది కూడా చెప్తే మేము అక్కడికే వచ్చి కూటమి ప్రభుత్వ నాయకులందరూ మా మినిస్టర్లందరూ కూడా ప్రతి ఒక్క డౌట్ మీరు రైజ్ చేస్తున్న ప్రతి ఒక్క డౌట్కి కానివ్వండి, ప్రతి ఒక్క అంశానికి కానివ్వండి, డైరెక్ట్గా మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక బాధ్యత గల నాయకుడి లక్షణం. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. అంటే ఆయన డిఎన్ఏలోనే ఆ బాధ్యత అనేది, ఆ ముందు చూపు అనేది ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు, బురద జల్లే వాళ్ళు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పడానికి చాలా రెడీగా ఉండి ఈరోజు ఆయన మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో చెప్పండి, నేను మాట్లాడతాను అని అంటున్నారు. కానీ మరి మీరు ఎక్కడ వింటారో నాకు తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితిలోకి మీరు వచ్చారు. మరి తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, పదే ఈ అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ఈరోజు మీ యొక్క లాభార్జన కోసం మాత్రమే ఒక ఎజెండాగా మన వాళ్ళు లాభపడితే చాలు అనే ఒక ఆలోచనతో అది ఎక్కడైనా ఏ అంశమైనా మనము తల్లికి వందనం, మీ అమ్మఒడి కార్యక్రమాలతో తల్లి బిడ్డల్ని 2 కళ్ళని 2 కళ్ళలా కాకుండా ఒక కన్నుతోనే చూసే ఒక గుడ్డిగా, ఒక లోపోయిష్టంగా భావించే ప్రయత్నం మీరు చేయగలుగుతారు. కానీ మరి కూటమి ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఆ అంశానికి మేము వెళ్ళలేదు. అదేవిధంగా కల్తీగా మన ఇంట్లో తాగే మద్యాన్ని మన ఇంట్లో పెద్దవాళ్ళు తాగే మద్యాన్ని కూడా, ఒక మగవాడు తాగే మద్యాన్ని కూడా మీరు దాన్ని కల్తీ చేస్తారు, ఆరోగ్యాలు మొత్తం కూడా హరించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా మేము ఎక్కడా మాట్లాడడం లేదు. ఇవన్నీ తప్పులుగా భావించి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ మీరు చేసిన తప్పుల్ని, మీరు చేసిన అప్పుల్ని మేము సరిదిద్దుకుంటూ దాన్ని బాధ్యతాయుతంగా ప్రజల మీద ఆ భారం పడకుండా దాన్ని తీర్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈరోజు ఒక పాపం, భగవంతుడి ప్రసాదం కూడా దీన్ని కూడా లోపభూయిష్టంగా, దీన్ని కూడా ఒక మనకి సంపాదన మార్గంగా మాత్రమే ఆలోచించి అదేదో మనకి షాపుల్లో ఒక అంగళ్ళలో దొరికే ఒక స్వీటు లాగా మనం భావించి ఏముందిలే అది ఎప్పుడు జరిగే విషయంగానే. మరి ఎన్ని కల్తీలు చేశారో తెలియదు. కానీ నెయ్యి అని కల్తీ అన్నప్పుడు నెయ్యి ఎక్కడ వాడినా, ఒక లడ్డూయే కాదు, ఆ నెయ్యిని మనం ఏ ప్రసాదంలో వాడినా, మరి ఆ రోజు పొంగల్లో నెయ్యి వాడతాము, మరి అక్కడ దద్దోజనం ఇస్తారు, అందులో నెయ్యి వాడతాము, లడ్డు ఇస్తారు, లడ్డూలో నెయ్యి వాడతాం. మూడిట్లో కూడా మీరు నెయ్యి కాని నెయ్యిని చేసిన ఆ నెయ్యిని వాడతాము. 3 విషయాల్లో కూడా అక్కడ ఆ కల్తీ జరిగినట్టే. అయితే ఈరోజు ఈ కల్తీ విషయంగా ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడతారంటే, మీరు
కల్తీ ఉంది, కాకపోతే పలానా కొవ్వు ఏదో లేదు అని మాట్లాడతారు. ఆ కొవ్వు ఉందా లేదా అన్నది ఫస్ట్ ప్రామాణికంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్ బేస్డ్ చేసుకునే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అది మళ్ళీ లోతుగా దాని మీద విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఏదైతే సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాని ప్రకారం మాట్లాడమే జరిగింది తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇది ఇలాగే ఉంది అని చెప్పి బల్లగుద్ది మాట్లాడింది ఎక్కడా లేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క నాయకుడు, మినిస్టర్లు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడింది ఇదే అంశం. అయితే మీరు ఈరోజు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం, మీరు పదే పదే మనోభావాల్ని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుంది అనే ఒక ఆలోచనని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు అని అంటే ఎలా ఉంది అని అంటే, తప్పులు మనం చేస్తాం కానీ దాని ప్రతిఫలం మాత్రం ఎదుటి వాళ్ళు పడతారు అనే ఒక ఆలోచన. ఎంత అది ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఒక సామాన్య వ్యక్తికి, ఒక లీడర్గా ఉన్న వ్యక్తికి, కేవలం లాభార్జన మాత్రమే ఉన్న వ్యక్తికి అయితే ఇలాంటి ఒక ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉంది. ఒక క్రిమినల్ మైండ్ సెట్ మాత్రమే మనం తప్పు చేసి దాని శిక్ష పక్కవాడు పడాలి అనే ఒక ఆలోచన తత్పరత ఉంటుంది.